రేణమ్మ గారు తల్లి కాబోతున్నారని వెంకటమ్మ సంతోషంతో కేకలు వేస్తుంటే భారతి కూడా ఆనందపడుతూ అక్కడికి వస్తుంది. తర్వాత జగదీష్ కూడా అక్కడికి చేరుకుంటాడు. రేణు కంగారు పడుతూ, నువ్వాగు వెంకటమ్మ, ఆరోగ్యం బాగలేక వాంతులు అవుతుంటే నువ్వు వేరే ఊహించుకుంటావేంటి అంటుంది. ఇప్పుడు అలాగే ఆరోగ్యం బాగలేనట్టుగానే ఉంటుందమ్మా, కానీ 6 నెలల్లో బిడ్డని ఎత్తుకుంటారు అని అంటుంది వెంకటమ్మ. ఆమె సంతోషంలో ఆమె ఉండిపోయి, వెంకటమ్మ మాటలకి పూర్ణ భారతి ఆనందానికి అవధులుండవు. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, వాళ్ళిద్దరూ సంసారం చేయడం లేదని ఇప్పుడే అందరి ముందు బాంబు పేలేటట్టుగా ఉందే అని అనుకొని సంబరపడుతుంటుంది. వాళ్ళు సంతోషపడటం రేణు కంగారు పడుతూ, అబ్బా వెంకటమ్మ, నేను చెప్పేది కాస్త వింటావా అంటూ కోపడుతుంది. ఇక మేం చెప్పేదే మీరు వినాలమ్మా అంటూ రేణు మాట వినకుండా వెంకటమ్మ సంతోషంతో అడావిడి చేస్తుంటే అశోక్ బయట నుండి వచ్చి అక్క తల్లి మొహాలు సంతోషం చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. ఆసక్తికరమైన కథనాలను మిస్ కాకుండా చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.